ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. కష్టపడి రాత్రింబవళ్లు చదివిన మెరిట్ అభ్యర్థుల జీవితాలు కూటమి ప్రభుత్వ నిర్వాహకంతో నట్టేట మునిగాయి. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న మెగా డిఎస్సి కాస్త అక్రమాలు అవకతవకలతో దగా డిఎస్సిగా మారిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చింది. సోమవారం నంద్యాల వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు హోరెత్తింది. నూనెపల్లె సర్కిల్ నుండి కలెక్టరేట్ వరకు నిరుద్యోగులు కదం తొక్కారు. తమకు జరిగిన అన్యాయంపై, డిఎస్సిలో జరిగిన భారీ కుంభకోణంపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ఉరుములా గర్జించారు. కూటమి ప్రభుత్వంలో దగా, అవును నమ్మి ఓట్లేస్తే నిరుద్యోగుల గొంతు కోసారంటూ అభ్యర్థులు కన్నీరు మున్నీరవుతున్నారు. డిఎస్సి అభ్యర్థుల ఎంపికలో భారీగా అవకతవకలు, అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల సైరన్ మ్రోగించింది. నంద్యాల నూనెపల్లె సర్కిల్ సాక్షిగా నిరుద్యోగ యువత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జిల్లా కలెక్టరేట్ వైపు వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగుల అడుగులు కూటమి ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, సిఈసి మెంబర్ పిపి నాగిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల విజేంద్రనాథ్ రెడ్డి, స్టేట్ యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ కాటసాని ఓబుల్ రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గుండం నాగేశ్వరారెడ్డి నేతృత్వంలో కలెక్టరేట్ దద్దరిల్లిపోయింది. డిఎస్సి అక్రమాలపై తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై సింహ స్వప్నమై గర్జించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు నిరుద్యోగుల బాధలు పట్టడం లేదని, ఆయనకు కేవలం సోషల్ మీడియా, ట్విట్టర్, ఫేస్బుక్లపై ఉన్న శ్రద్ధ యువత భవిష్యత్తుపై లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్, ఫేస్బుక్లు కాదు, నిరుద్యోగుల భవిష్యత్తు ముఖ్యం. దమ్ముంటే, ధైర్యం ఉంటే స్పోర్ట్స్ కోటా మెరిట్ లిస్ట్ను బహిరంగపరచండని మంత్రి లోకేష్ను డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ మార్కుల వెల్లడిలో దారుణంగా గోల్మాల్ చేశారని, అర్హులైన రాత్రింబగళ్లు కష్టపడిన మెరిట్ విద్యార్థులను నట్టేట ముంచారని డిమాండ్ చేశారు. పారదర్శకత ఉంటే, దమ్ముంటే ఆ స్పోర్ట్స్ కేటగిరీ లిస్ట్ను ఎందుకు దాస్తున్నారని, ఎందుకు బహిర్గతం చేయడం లేదని నిలదీశారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లక్షలాది సచివాలయ ఉద్యోగాల ప్రక్రియను ఎటువంటి అవినీతి లేకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా వైసీపీ నేతలు గుర్తు చేశారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడుతోందని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు అన్యాయం జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, అభ్యర్థుల పక్షాన ఉండి చివరి శ్వాస వరకు పోరాటం చేస్తామని వైసీపీ శ్రేణులు స్పష్టం చేశాయి. మరి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందా? నిరుద్యోగులకు న్యాయం చేస్తుందా? లేక సోషల్ మీడియా ముసుగులోనే కాలం వెల్లదీస్తుందా అనేది చూడాలి. ఈ కార్యక్రమంలో నంద్యాల అసెంబ్లీ పరిశీలకుడు సూర్యనారాయణ రెడ్డి, గంగిశెట్టి శ్రీధర్, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గుండం నాగేశ్వరరెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, జిల్లా కార్యవర్గ సభ్యులు, వైసీపీ నంద్యాల జిల్లా లీగల్ సెల్ సభ్యులు, విద్యార్థి విభాగం నాయకులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు. యువకులందరి కోసం వైఎస్ఆర్సీపీ తరఫున ఈ ధర్నాల్లో పాల్గొనేటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఒకటే యువత అంతా కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి, ఉద్యోగాలు ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలియని విషయం కాదు. ఒక ఉద్యోగం ఒక ఇంటికి వస్తే ఆ కుటుంబాన్ని నిలబెట్టడం అనే విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొన్ని లక్షల ఉద్యోగాలు సచివాలయాల్లో
వచ్చినప్పుడు ఎక్కడైనా సరే రోడ్ల మీదకి ఎవరైనా వచ్చినారా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి ఎక్కడ వైఎస్ఆర్సీపీ హయాంలో వచ్చినటువంటి ఉద్యోగాల సమయంలో ఎవరైనా సరే ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన కార్యక్రమాలు ఎక్కడైనా జరిగినాయా అని చెప్పేసి అడుగుతున్నాం. ఆ రోజు ఎందుకు జరగలేదు, ఈ రోజు ఎందుకు జరుగుతున్నాయనేది ఒకసారి యువత అందరినీ కూడా ప్రజలందరినీ కూడా ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఆ రోజు పారదర్శకత ఉండేది. ఒక ఉద్యోగం వచ్చిందంటే ఎన్నిసార్లు మొలుచుకోవాలి, ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేసి మన పిల్లలు ఉన్నారు, మన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చు అంటే కూడా లేదు, చదువుకున్న పిల్లలని మోసం చేయకూడదు, జగా పడకూడదు, ఉద్యోగాలు రాసి మెరిట్ లో వచ్చిన వాళ్ళని మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఆ రోజు ఆ కార్యక్రమం చేపట్టాడు. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు కూడా రోడ్ల మీదకి రాలేనటువంటి పరిస్థితి. ఈ రోజు ఎంత దుర్మార్గంగా ఉందంటే కనీసం పారదర్శకతగా మా ర్యాంకులు ఇచ్చి పెట్టాల్సిన దగ్గర ర్యాంకులు ఇచ్చి కూడా పట్టించకపోవడం అనేది దీనికి నిదర్శనం. స్పోర్ట్స్ సర్టిఫికేట్ల పేరిట ఇప్పుడు కనీసం మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులని ఆయా స్పోర్ట్స్ ని పారదర్శకంగా ప్రజలందరి ముందు పెట్టమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజంగా పారదర్శకంగా మీరు అది పోటీ నిర్వహించగలుగుతారని చెప్పే దమ్ము ధైర్యం తెలుగుదేశం నాయకుల కన్నా ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉంటాయి. ఈ రోజు ఆయన దీని గురించి మాట్లాడయ్యా అంటే నిన్న నంద్యాలలో వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని ఏ రకంగా అయితే దుండగుడు నాశనం చేశారో మీరు చూశారు. దాని మీద ట్వీట్ పెట్టాడు. దానికి కారణం కూడా వైఎస్ఆర్ సిపి ట్వీట్ పెట్టాడు. అయ్యా నారా లోకేష్ గారు, మీకు ట్విట్టర్ మీద ఉన్న ధ్యాస, ఇన్స్టాగ్రామ్ మీద ఉన్న ధ్యాస, సోషల్ మీడియా మీద ఉన్న ధ్యాస కాస్త యువత మీద కూడా పెడితే ఈ రోజు ఈ సమస్య ఉండేది కాదయ్యా నారా లోకేష్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎక్కడైనా సరే ఉద్యోగాలు వచ్చి ఒక కంపెనీ వస్తే ఆ కంపెనీ గురించి లేకపోతే రాష్ట్రం గురించి గొప్పగా చెప్పాల్సిన వేదిక మీద నుంచి గొడ్డలి పార్టీ లేకపోతే గూడూరు పార్టీ అని చెప్పేసి ఆశాస్పదంగా మాట్లాడుతుంటే ఈ రోజు దేశమంతా నుంచి నేను నవ్వుతుందయ్యా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఒకటే కోరుతున్నాం, పారదర్శకత ఉంటే మేము మాకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. పారదర్శకత లేని చోట మాత్రం యువత తరఫున వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం కూడా రోడ్డు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ యువత ఎవరు కూడా నిరుత్సాహపడకూడదు, ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే ప్రశ్నిస్తున్నా, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా కూడా వాళ్ళ మీద అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టేది ప్రతి మీటింగ్ లో ప్రతి ప్రస్తావనలు తీసుకొని రావడం జరుగుతా ఉంది. అందులో ఒక భాగంగా మెగా డిఎస్సి అనేటువంటి ఒక దాంట్లో తప్పులు జరిగాయి, అన్యాయం జరిగింది అనేటువంటి ఒక కార్యక్రమం భావించి ఈ రోజు ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుదాల్చుకున్నాను, మీరు చేసినటువంటి మెగా డిఎస్సి అది జనాలకి మంచిదా లేకపోతే అభ్యర్థులకు మోసంగా లించే దగా డిఎస్సీనా అనేటువంటి విషయం ఒకసారి మీరు తెలుసుకోవాల్సిందిగా భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో మీరు అధికారం రాకముందు, మీ కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు ఏ విధంగా అయితే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకము ఖచ్చితంగా మెగా డిఎస్సి దాని మీద సంతకం పెడతామని చెప్పి ఆ సంతకం పెట్టేటువంటి పెన్ను కూడా ఫోటో తీసి వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో మీరు అందరూ చూస్తుంటారు. డేటా డిలీట్, పేపర్ లీకేజ్, తర్వాత మెరిట్ లిస్టు గల్లంత అయిపోయింది అనేటువంటి ఆరోపణలు వస్తా ఉన్నప్పటికీ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఎందుకు మాట స్పందించలేకపోతున్నారు అనేటువంటిది నేను అడుగుతున్నాను. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాలాంటి నాయకుల మీద, కార్యకర్తల మీద ఖచ్చితంగా కేసులు పెట్టి ఇబ్బంది పాలు చేస్తా ఉంటారు. కానీ పార్టీకి సంబంధం లేకుండా ఏ పార్టీ జెండాని మోయకపోయినటువంటి యువత మీద కూడా ఈరోజు కేసులు పెట్టి సివిల్ కేసులని, క్రిమినల్ కేసులని పెట్టి ఇబ్బంది పాలు చేస్తున్నటువంటి పరిస్థితి దేశంలో ఏదైనా రాష్ట్రం ఇంత దుర్మార్గమైనటువంటి పాలన జరుగుతా ఉంది అంటే అది కేవలం మన ఆంధ్ర రాష్ట్రమే అంటే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మెగా డిఎస్సి దాంట్లో దాదాపుగా 4,000 మందికి వాళ్ళగా అర్హత ఉన్నటువంటి ఉద్యోగాలు రాకుండా పోవడం జరిగింది. దాంట్లో భాగంగా దాదాపుగా 250 మంది పైచురుకు హైకోర్టుకు వెళ్లి దీని మీద
మాకు ఇట్లా అన్యాయం జరిగింది, తప్పులు జరిగాయి అనేటువంటి విషయాన్ని లేవదీయగా కోర్టు వాళ్ళందరి మాటలు విని, వాళ్ళ వాదనలన్నీ విని వాళ్ళకి న్యాయం చేయాలా, సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలనేటువంటి విషయాన్ని కోర్టు వెల్లడించినప్పటికీ కావాల్సిన కోర్టుని ధిక్కరించి కోర్టు ఆర్డర్ ని ధిక్కరించి ఒక్కొక్క పదవిని 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఒక్కొక్క ఉద్యోగాన్ని అమ్ముకోవడం జరిగింది. దీనికి సాధారణంగా మనం మాట్లాడుకుంటే ప్రజలలో 3 కేటగిరీలు ఉంటారు. ఒకటి బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు, ఇంకొకటి మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఇంకోటి బిలో మిడిల్ క్లాస్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఈ బాగా డబ్బున్న వాళ్ళు వాళ్ళ స్థాయి వరకు లేకపోతే స్థోమత వరకు ఏదన్నా వ్యాపారం చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. కానీ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బిలో మిడిల్ క్లాస్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కష్టపడి బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటూ లేకపోతే స్నేహితుల దగ్గర అప్పులు చేసుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ నెలాఖరికి వచ్చిన వెంటనే దానికి వడ్డీలు కట్టుకుంటూ చెప్పులు అరిగిపోయేటట్టుగా కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి రేపొద్దున మా టైం బాగుంటే ప్రభుత్వం నుంచి ఒక ఉద్యోగం మేము తెచ్చుకోగలిగితే అదే మాకు చాలా సంతోషం అనేటువంటి ఆలోచన భావంలో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కానివ్వండి, బిలో మిడిల్ క్లాస్ కానివ్వండి, వాళ్ళు ఆ ఆలోచన విధానాల్లో ఉంటారు. ఈ రోజు ముఖ్యంగా ఈ మెగా డిఎస్సి లో ఏ విధంగా యువతని దగా చేశాడో చంద్రబాబు నాయుడు అందరికి కూడా తెలుసు. ఒక్క యువతనే కాదు, ఆయన మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి పథకంలో మహిళల్ని, ఉద్యోగస్తుల్ని, విద్యార్థుల్ని, రైతుల్ని ప్రతి ఒక్కరిని మోసం చేశాడు. అందులో భాగంగా ఈ రోజు ఉద్యోగస్తులు అంటే నిరుద్యోగస్తుల టర్న్ వచ్చింది, వాళ్ళని మోసం చేయడం జరిగింది. ఈ రోజు దీంట్లో అన్యాయం జరిగిందయ్యా అని ఇంత పెద్ద ఎత్తున అందరు కూడా అడుగుతా ఉంటే దాని మీద విచారణ జరిపించి ఆయన నిజాయితీ నిరూపించుకోవాల్సింది పోయి ఎవరైనా దీని మీద మాట్లాడితే, ఎవరైనా అడిగితే వాళ్ళ మీద కేసులు పెడతాం, దీని మీద ఫేక్ పబ్లిసిటీ చేస్తున్నారు అని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ యువతకి అండగా ఉండడానికి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ రోడ్డెక్కింది. ఆ యువతకి అండగా ఉంటాము. వాళ్ళందరూ కూడా మీకు ఏవైతే ఇవి ఉన్నాయో, డౌట్స్ ఉన్నాయో, ఆ డౌట్స్ అన్ని కూడా తీసుకొని వస్తే ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, కోర్టుకు వెళ్తాం, ఎంత దూరమైనా పోరాటం చేసి ఆ అన్యాయం జరిగిన యువతకి ఎవరైతే అర్హులయ్యి కూడా ఈరోజు ఉద్యోగాలు రాలేదో వాళ్ళ తరపున పోరాడి వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజు మన పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఈ రోజు ప్రజల కోసం ఎక్కడ కూడా ప్రభుత్వం పనిచేయడం లేదు, వాళ్ళ సొంత భజన కోసం పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు మన మహానాడులో చూస్తుంటే ఆ మహానాడులో ఎంతసేపు ఈ గొడ్డల పార్టీ అది ఇది అని మాట్లాడడం, అక్కడ నాయకులు ఏమని మాట్లాడతారంటే, సార్ తెలంగాణలో ప్రత్యేకమైన విద్యాశాఖకు మంత్రి లేడు, ఇక్కడ నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు, ఇదే గొప్ప వరం ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడతారు. మరి అదే నారా లోకేష్ కొడుకు ఎక్కడ చదువుతున్నాడు? తెలంగాణలో హైదరాబాద్ లో చదువుతున్నాడు. మరి నువ్వు విద్యా వ్యవస్థను అంత బాగా తీర్చిదిద్దినప్పుడు, నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నీ కొడుకుని ఇక్కడ చదివించచ్చు కదా, మరి అక్కడే నువ్వు చదివిస్తున్నావా అంటే సమాధానం చెప్పడు. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఈ నిరుద్యోగ యువత ఎవరైతే ఈ రోజు ఈ మోసానికి గురయ్యారో వాళ్ళకి అండగా నిలబడతాం. వాళ్ళ ధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళ తరఫున ఎంత దూరమైన పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సార్, ఈ మధ్య దాదాపు 3,36,000 మంది బిఎస్సి ఎగ్జామ్ రాయడం జరిగింది. అంటే దాదాపు 16,000 పోస్టులు గాను 1:21% ఎగ్జామ్ రాయడం జరిగింది. అందులో దాదాపు 400 పోస్టులు మరి ఈ యొక్క ఒక జీవో ద్వారా, అంటే స్పోర్ట్స్ కోటా కింద గతంలో ఒక జీవో ఇచ్చినారు, 74 జీవో ఇచ్చినారు. అందులో కేవలం 29 స్పోర్ట్స్ కు సంబంధించి గతంలో ఇస్తే మళ్ళీ జీవో నంబర్ 4 ద్వారా అంతకుముందు గతంలో 2% ఉంటే 3% పెంచి జీవో నంబర్ 4 ద్వారా దాదాపు 65 స్పోర్ట్స్ కింద ఈరోజు మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి చేయడం జరిగింది. దీంట్లోనే చాలా మతలబు ఉంది, దీంట్లోనే మోసం ఉంది, దీంట్లోనే చాలా వరకు కోట్లాది రూపాయలు డబ్బులు చేతులు మారడం జరిగింది. సాక్షాత్తు
ముఖ్యమంత్రి గారి కుమారుడు నారా లోకేష్ గారు మరి ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క విద్యాశాఖలోనే ఇన్ని కుంభకోణాలు జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు యువత ఏడుస్తా ఉన్నారు. ఈ మధ్య డిఎస్సి పోస్ట్ వచ్చిందని చెప్పి చాలా మంది యువతకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి రావడం జరిగింది. తీరా విజయవాడకి వెళ్ళిన తర్వాత మీకు పోస్ట్ రాలేదని చెప్పి మళ్ళీ వెనక్కి పంపడం జరిగింది. దీనివల్ల చాలా మంది యువత ఆశ్చర్యానికి గురి కావడం, ఆత్మహత్యలు చేసుకోవడం, ఈ విధంగా మాకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయని చెప్పి వారి యొక్క తల్లిదండ్రులను, వారి యొక్క భార్య పిల్లలను, వారి యొక్క కుటుంబ సభ్యులు అందరినీ కూడా విజయవాడకు తీసుకొని పోతే తీరా అక్కడ పోయిన తర్వాత మీకు ఉద్యోగం రాలేదని చెప్పి వెనక్కి పంపే కార్యక్రమం చేయడం జరిగింది. మరి దీనికి అందరికీ కారణం కేవలం ఈ యొక్క ఒక్కొక్క పోస్ట్ కు ఈ యొక్క స్పోర్ట్స్ కోటా కింద 15 లక్షల రూపాయలకు ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు అందరూ కూడా కలిసి మరి కుట్ర పని అమ్ముకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు యువతకు సంబంధించి నిరుద్యోగ ఎన్నో సంవత్సరాలుగా మరి కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురు చూస్తున్నటువంటి యువత మాకేదో ఉద్యోగాలు వస్తా ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,30,000 మందికి సచివాలయాల్లో ఉద్యోగం ఇప్పేయడం జరిగింది. ఏ ఒక్క చోట కూడా చిన్న పొరపాటు కూడా జరగకుండా 1,30,000 మందికి అన్ని పార్టీల వారికి, అన్ని కులాల వారికి ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా 52,000 మందికి ఈ యొక్క మెడికల్ కు సంబంధించి మరి అవుట్ సోర్సింగ్ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు. గతంలో ఇప్పుడే రవి గారు చెప్పారు, మేము గతంలో అన్నా ఏ విధంగా ఈ యొక్క పార్టీని నమ్ముకొని ఉన్నారు, అటువంటి వాళ్ళకి ఇంతమందికి ఉద్యోగాలు ఇవ్వంటే కూడా కేవలం మెరిట్ మాత్రమే చూస్తాను తప్ప ఎక్కడ కూడా నాయకులు చెప్పినా కూడా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి మరి కడగలిందగా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఎంతో విశ్వసనీయంగా ఏదైనా కూడా మరి ఆ పార్టీ ఈ పార్టీ అనేది చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా మరి కులము కానీ మతం కూడా చూడకుండా ఆ రోజు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కేవలం 16,000 మందికి మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈ రోజు నిరుద్యోగ యువత ఈ రోజు మరి ఎంతో ఎదురు చూశారు. ఎన్నో సంవత్సరాల నుంచి మళ్ళీ మాకు అవకాశం వస్తుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు ఒక భరోసా వస్తుంది మా కుటుంబాలకని చెప్పి ఎదురు చూస్తే తీరా వచ్చిన తర్వాత ఈ రోజు కింద దగ్గర ఉన్న ప్లేట్లు లాక్కోవడం జరిగింది. కాకపోతే ఈ రోజు చాలా మంది యువత కూడా ముందుకు రావాలి. ఎందుకంటే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వదిలేస్తా ఉన్నారు. మీ తరఫున మేము లీగల్ మేము పోరాడతాం. మరి యువతకు మేము అండగా ఉంటాం. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఎవరైతే ఈ రోజు ఈ యొక్క స్పోర్ట్స్ కోటా కింద 400 కోట్ల నిధులను ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో నిరుద్యోగులకు డిఎస్సి రాష్ట్రంలో ఎవరికి ఏ విధంగా అన్యాయం జరిగిందని కూడా చెప్పడం. స్పోర్ట్స్ కోటా కింద తీసుకొచ్చి అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చి అర్హత ఉండి మెరిట్ లిస్ట్ ఉన్న వాళ్ళని కూడా అన్యాయం చేశారనే ఉద్దేశంతోనే ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు మనందరం పోరాడాలనే ఉద్దేశంతోనే ఈ రోజు యూత్ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన యూత్ అందరూ కూడా మరొకసారి నా ఉదయపూర్వక తెలియజేస్తున్నాను. మేము ప్రతిపక్షంగా అధికార పార్టీ ఏ తప్పులు చేసినా కూడా ఆ తప్పులు నిలదీసే అధికారం మాత్రమే. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికార పార్టీ. మీరు అధికారం లేనప్పుడు ఏ విధంగా మాట్లాడినారు, అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా మాట్లాడుతున్నారనేది కూడా తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం మొత్తం ఏం చూసినా కూడా ఈ రోజు తెలుగుదేశం పరిపాలన ఏ విధంగా ఉందంటే మాత్రం ఒక సామెత మనకు గుర్తొస్తుంది. ఎక్సైజ్ శాఖ తాగమంటుంది, పోలీస్ శాఖ ఊరమంటుంది, మొత్తం కోర్టుకు రమ్మంటుంది న్యాయశాఖ, ఫైన్ కట్టమంటుంది ఆర్థిక శాఖ. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ విధంగా పరిపాలన జరగడం జరుగుతుంది. అంటే సేమ్ టు మీరు మేము ఒకటి కాదంటే మేము మీరు ఒకటి కాదు, ఎటువంటి పరిస్థితుల్లో కానే కాదు. మా నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకందరికీ మంచి చేయడానికి 50 కుటుంబాలకు ఒక వాలంటరీ వ్యవస్థను పెడితే మీరు ఈ రాష్ట్రం నుండి మొత్తం అందరూ కూడా బాగా తాగండి ఊరండి అని మాత్రం ప్రతి ఒక్క 50 ఇళ్లకు ఒక బైక్ షాప్ పెట్టిన ఘనత మీ తెలుగుదేశం పార్టీ. మీరు ఈ రోజు చేసే ఏవైనా కూడా
ఒక్కసారి మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎలక్షన్ల ముందర జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలతో పాటు సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పిన నాయకులు మీరు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఇవ్వలేక ఈ సూపర్ 6 ఎందుకు అమలు చేయలేకపోతున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు తెలుగుదేశం నాయకులు, మంత్రులు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు అందరూ కలిసి మేము సూపర్ 6 అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్తాను. ఎక్కడ పూర్తి చేస్తాం? నిరుద్యోగ వృత్తి 3,000 ఎవరికి ఇచ్చినారో ఒక్కసారి ఆలోచించండి. స్త్రీశక్తి కింద ఏ స్త్రీకైనా నెలకు 15,000 ఇచ్చినారా? అవి చూపియండి. ఇక మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ మనం ఆలోచించే ఏం కూడా ఈ రోజు మీరు సగం పైగా ఇవ్వని పరిస్థితి ఉన్నది. అంటే కేవలం ఓట్ల కోసం ప్రజలందరినీ మోసం చేసిన ఘనత మీది కాదా? ఇప్పటికైనా ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. యువత కూడా ఏదో చంద్రబాబు వస్తే జగన్మోహన్ రెడ్డి ఏదో ఉద్యోగాలే, కానీ ఉద్యోగాలు ఇవ్వలేకపోయినాడు. చంద్రబాబు వస్తే ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తారనే దేశంతోనే నిరుద్యోగులందరూ కూడా ఈ రాష్ట్రం అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తున్నారు. కానీ నిరుద్యోగులు నేను ఒకటే సభాముఖంగా వాళ్ళని అడుగుతున్నాను. మీరు కష్టపడి చదివి రాసిన డిఎస్సీలోనే ఇంత ఘోరం జరుగుతుంటే అటువంటి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎవరు తప్పు చేసి నా నాయకుడిని నిలదీశాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ బాబు మొత్తం ఈ రోజు ఎడ్యుకేషన్ మంత్రిగా ఉండి ఇక్కడ అన్యాయం జరిగితే ఖచ్చితంగా దీనికి లోకేష్ బాబు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అందుకే మనం అందరం కూడా ఈ మెగా డిఎస్సి అభ్యర్థులు ఎవరెవరు ఉండాలో అన్యాయం జరిగిందో వాళ్ళకందరికీ కూడా న్యాయం జరగడానికి మనం అందరం కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ మా నాయకులందరం కూడా మీకు అందరికీ నిలుస్తాం. మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది. నిన్న రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తలదీయడం జరిగింది. కానీ పాపం పోలీసులు చాలా అత్యుత్సాహంతో ఈ తెలుగుదేశం కలగటం ముందే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను మాట్లాడడం జరిగింది. ఇంకా లాస్ట్ కు వాళ్ళ భార్యతో కూడా మేము మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నామని మాట్లాడడం. అంటే ఎందుకు ఈ పోలీసు వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ అనేది నేను ఈ సభాముఖంగా పోలీసు వాళ్ళని కోరడం జరుగుతుంది. ఆమె తెలుగుదేశం పార్టీలో ఆమె ఉండి వరకు మంత్రి కొడుకు దగ్గర ఫోటోలు కూడా ఉంది. అంటే అప్పుడు ఆమె ఏ పార్టీ అనేది కూడా ఈ ప్రజలందరూ కూడా ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది. కేవలం మేము ఉదయం జరిగినా కూడా తొందరపడి ఏ పార్టీ కూడా మనం మాట్లాడకూడదు. తొందరపడి నేను మా ఈశాఖ భాష సూర్యనారాయణ వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. మీరు తొందరపడి ఏం మాట్లాడదు, మొత్తం అన్ని తెలుసుకున్న తర్వాత మనం మాట్లాడదాం. మీరు పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళే 1 గంట తర్వాత తెలుగుదేశం పోలీసు పెట్టి దొంగ అంటే మీరే దొంగలు బయటపడే పరిస్థితుల్లో మీరు ఉండడం జరుగుతుంది. మీకెందుకు అంత అవసరం వచ్చింది? మీరంతా కూడా ఫేస్బుక్ లో, వాట్సాప్ లో పెట్టాల్సిన అవసరం లేదు. 2023లో మా పార్టీలు అంతా ముందు లేదని నేను చెప్పడం లేదు. 2023లో మా పార్టీ నుంచి బయటికి పోయి జనసేనకు పెద్ద పవన్ కళ్యాణ్ కు బర్త్డే వాల్ పోస్టర్ వేయడం జరిగింది. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఫరూక్ కూడా ఫోటోలు తీయడం జరిగింది. అంటే ఇవన్నీ ఎవరు ఎందుకు మీరు ఇంత అవసరం? మీరు ఒకవేళ మీకు తెలుసో తెలియకపోయినా పక్కన పెట్టి ఎవరు తప్పు చేశారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయించి మీ లోకేష్ బాబు ఒకరిలో మాట్లాడతారు, మీరు ఒకటి మాట్లాడతారు. మీ మంత్రులు మాత్రం మీరు వాళ్ళే చేపించారు. అంత కర్మ మాకేం పట్టలేదు. మేము ఈ నంద్యాల పట్టణాన్ని ప్రశాంతంగా ఉండాలి, ఎటువంటి ఇక్కడ అసంఖ్య చర్యలు ఏం జరగకుండా ఇప్పుడు ఎట్లయితే పీస్ఫుల్ గా రాబోయే కాలంలో అట్నే ఉండాలని కోరుకుంటున్నాం తప్ప మాకేదో మా రాజకీయ లబ్ధి కోసం మేము మాత్రం మా నాయకుడు, మా అధినేత, మా అందరికి ఆరాధ్యమైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అట్లా చేయాల్సిన దుస్థితి మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎవరికి లేదు. మీరే ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరు డాక్టర్ సర్టిఫికేట్ కూడా సెప్టెంబర్ అంటే తప్పు చేసేదాన్ని ఒక తప్పు మీద ఒక తప్పు మీరే దొరికిపోతున్నారు తప్ప మేము ఎక్కడ కూడా దొరికే పరిస్థితి లేదు. ఖచ్చితంగా న్యాయ విచారణ జరిపించండి. ఎవరు అతను వెనక ఉన్నారు, ఎవరు దీన్ని ప్రోత్బలం చేసినారని కూడా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. పోలీసు వారిని అందరూ కూడా కోరేది మీ ఉద్యోగాలు చేయండి. మీరు
ఖచ్చితంగా కనీసం ఒకవేళ అధికార పార్టీకి అంతో ఎంతో ఫేవర్ గానే కూడా ఇటువంటి విషయం జరిగినప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఎవరైతే ఎందుకు చేశారో ఎందుకు దానికి జరిగిందో దాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి పోలీస్ శాఖను కూడా మీరు ఖచ్చితంగా ఎందుకు జరిగింది, అతను ఎవరు కోరుకుంటూ చేశారో అనేది కూడా నిరూపించాలని పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున నంద్యాల జిల్లా నుంచి వచ్చి కలిసి వచ్చిన యూత్ కు అందరికి కూడా మా నాయకులు అందరు కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరున వారికి అందరికి కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే కాదు ఇది మన ఆరంభం. ఖచ్చితంగా మనం ఈ డిఎస్సి వాళ్ళకి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకందరికీ న్యాయం జరిగేంత వరకు మనం పార్టీ తరఫున మా నాయకుడితో కలిసి మా నాయకుడు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా మేము ఉద్యమాలు చేస్తాం. అవసరం అనుకుంటే వాళ్ళతో పాటు కూడా కలిసి నడచడానికి నేను సిద్ధంగా ఉన్నాను కూడా విజ్ఞప్తి చేస్తూ మా రామరెడ్డి మాట్లాడుతూ చెప్తాను. మా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరగకపోయినా కూడా 2029 అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే డూప్లికేట్స్ స్పోర్ట్స్ కోటా పెట్టి ఉద్యోగాలు తీసినారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఎవరైతే అధికారులు దీనికి సహకరించినారో ఎవరెవరు సహకరించినారో అటువంటి వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవడానికి వెనకాల ప్రసక్తి లేదని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి వచ్చిన మీకందరికి కూడా మరొకసారి అందరికి కూడా నా ఉదయపూర్వక దగా డిఎస్సి అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. 16,437 మంది విద్యార్థులకు పోస్టులకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 3,36,000 పైచిలకు విద్యార్థులు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఏ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది కంపల్సరీగా పెడతారు. ఈ ఎగ్జామ్ లో ఎంత ర్యాంక్ వచ్చింది, ఎంత మెరిట్ లిస్ట్ వచ్చింది అనేది డిస్ప్లే చేయకపోవడమే జరగలేదు. ఇక్కడే అవినీతికి లంచాలకు నాంది పలికింది. ఎందుకు డిస్ప్లే చేయలేదని మీ ద్వారా నేను అడుగుతాను. తర్వాత సెలక్షన్ లిస్ట్ డిస్ప్లే చేయాలి. రిజర్వేషన్స్ ప్రకారము దాని కోటా ప్రకారము సెలక్షన్ లిస్ట్ డిస్ప్లే చేయాలి. సెలక్షన్ లిస్ట్ డిస్ప్లే చేయకపోవడము జరిగింది. ఇవి రెండు ప్రధానమైన తప్పుదారు. తర్వాత స్పోర్ట్స్ కోటా 2% ఉండే స్పోర్ట్స్ కోటాను వాళ్ళు కేవలం ఈ డిఎస్సి కోసము 3% గా చేయడం జరిగింది. జీవో 47, జీవో 4 దాని ప్రకారము చేసేసి స్పోర్ట్స్ లో ఉండాల్సినవన్నిటిలో స్పోర్ట్స్ కోటాలో 26, 27 ఉంటే 67 వరకు స్పోర్ట్స్ అన్ని స్పోర్ట్స్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. విచిత్రంగా ఏమంటే ఎవరైనా సరే టెట్ ఎగ్జామ్ రాయకుంటే దాని క్వాలిఫికేషన్ లేదు డిఎస్సికి. స్పోర్ట్స్ కోటాలో ఉండే వాళ్ళకి మాత్రము టెట్ నుంచి కూడా ఎగ్జామ్షన్ పెట్టినారు. ఇది అవినీతి కాదా? ఇంకేముంది? మళ్ళీ ఇంకొక విశేషం ఏమంటే అయిపోయిన తర్వాత ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ జీవోలు రద్దు చేసి షట్టర్ బంద్ చేసినారు. అంటే తనకు కావాల్సిన వాళ్ళను లోపలికి పిలుచుకోవడము, వాళ్లకు కావాల్సిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడము, అయిపోయిన తర్వాత ఆ పొరపాటు తూచ్ అని చెప్పేసి బంద్ చేయడం జరిగింది. ఇది మీ పారదర్శకత. 7 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ప్రతి కార్యకర్త కూడా ప్రతి యువజన విభాగానికి సంబంధించిన నాయకులందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు డిఎస్సి మీద స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి 421 సీట్లను ఈరోజు దొంగదారిన అమ్ముకోవడం జరిగింది. గతంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ 29 మాత్రమే అసోసియేషన్ లో ఉండేవి. అవి కాదని చెప్పి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక కొత్త జీవో తీసుకొని వచ్చి దాదాపు 60 స్పోర్ట్స్ ని అసోసియేషన్ లో ఏర్పాటు చేసి ఎక్కడ ఎవరు ఆడని స్పోర్ట్స్ ని కూడా ఈరోజు అసోసియేషన్ తరఫున సర్టిఫికెట్లు ఇచ్చి దొంగదారిన కొంతమందికి లంచాలు తీసుకొని వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అటువంటి కొంతమంది ఉద్యోగులు కోర్టుకు పోయి కోర్టు నుంచి విచారణ చేయమని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యోగుల తరఫున ఈ రోజు పోరాటం నిర్వహించడం జరుగుతా ఉంది. ఈ రోజు మరి ఎందుకు సంవత్సరం తర్వాత ఈ ఉద్యమాన్ని చేస్తున్నారు అంటే కేవలం ఆ ఉద్యోగులకు అండగా నిలబడడానికే కోర్టుకు పోయినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అండగా ఉండదు అని చెప్పడానికే ఈ ఉద్యమాన్ని తీసుకొని రావడం జరిగింది. అదే విధంగా మళ్ళీ రేపు జరగబోయే డిఎస్సి మళ్ళీ రావడం జరుగుతా ఉంది.
ఆ డిఎస్సి లో కూడా ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండడానికే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ తీసుకొని రావడం జరిగింది. కాబట్టి రేపు మళ్ళీ జరగబోయే డిఎస్సి లో ఎటువంటి అక్రమాలకు తావు ఇవ్వకుండా చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేయడం జరుగుతా ఉంది.